హాయ్ గాయ్స్, కడప ఘాట్ ట్రాక్ ఎక్కుతాంది. ఈ ఘాట్లో కొంచెం చూసి నిదానంగా ప్రయాణం చేయాలి, లేకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి. ఇప్పుడు ఈ వీడియోలో 2 బండ్లు ఏమో ఇది అయిపోయినాయి, చూపిస్తాను చూడండి. ఈ ట్రెండింగ్ చాలా డేంజర్, ఈ ట్రెండింగ్లో చాలా యాక్సిడెంట్స్ అయినాయి. ఇంకో నెక్స్ట్ రెండో ట్రెండింగ్లో అది కూడా ఫుల్ డేంజరు, కిందకి వెళ్ళిపోతాయి లారీలో. కొంచెం చూసుకొని రావాలా. ఈ లారీ చూడండి నిలబడిపోయింది, బండి పని అయింది. ముందర బిలోరో పడిపోయింది. ఆ బిలోరోలో టమాటాలు ఉన్నాయి, ఎక్కడ పోతుందేమో తెలియదు కానీ బ్రేక్ ఫెయిల్ అయిపోయి పడిపోయిందంట. ఎట్లో టైం బాగుంది, ఎవరికి ఏం కాలేదు. మళ్ళా మన కడప ఘాట్లో గుడి ఉంది ముందర, ఇక్కడ కనపడతాం చూడండి గుడి. ఆ గుడి తిరుగుతానే ఈచలు వచ్చి పైకి లేచిపోయింది, రేకి లేచినారు దాన్ని. రేకులు వేసినారు, రేకులు వేసింటే వెనకాల బ్యాగ్ పైకి లేచిపోయింది. చూడండి ఎంత బాగా లేచిపోయింది అది. అట్లా లోడ్లు వేస్తే తెలియకన్నా వేసుకొని వచ్చేసింటారు. ఈ ఘాట్లో బండి పైకి లేచిపోయింది. ఈ ఘాట్లో మాత్రం చాలా జాగ్రత్తగా, చాలా నిదానంగా, చాలా భయంగా బండి తోలాల. ఎందుకంటే ఈ ఘాట్లో బండి ఎలాంటి బండి అయినా కూడా ఫెయిల్ అయిపోతుంది. ఎంత బాగా మేము మన దాంట్లోనే ఉన్నానన్నా, ఎవరి దాంట్లో లేదు. ఫాస్ట్ కంట్రోల్ చేయాలి బండి. ఫస్ట్ ఆ కంట్రోల్ నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఫాస్ట్ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ లేకపోతే సైడ్కి అయినా అమ్మేయాలి. కొండకి బ్రేక్ ఫెయిల్ అయిపోయిందంటే కొండకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ దిగేప్పుడు లెఫ్ట్ సైడ్లో వచ్చి కొండ వస్తుంది సైడ్కి, దానికైనా టచ్ చేయాలి. అప్పుడు ప్రెషర్కి ఏమవుతుందంటే నిలిచిపోతుంది, ఏమి కాదు ఎవరికి కానీ కూడా. అది కొంతమంది తెలియకన్నా ఏం చేస్తున్నారంటే బ్రేక్ ఫెయిల్ అయిపోయిందని గేర్లో డౌన్ చేస్తారు బండ్లు. గేర్లు డౌన్ చేసి ఏమవుతుందంటే డౌన్ అవుతుంది, బ్రేక్ ఫెయిల్ అయిపోతుంది, బ్రేక్ పడదు. అప్పుడు ఏమవుతుంది బండి చక్కగా వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు సైడ్లో కొండలు ఇట్లా సైడ్లో కనపడుతున్నాయి కదా మీకు, రైట్ సైడ్లో అట్లా లెఫ్ట్ సైడ్ దిగేప్పుడు మీకు ఫెయిల్ అయిపోతే, ఎప్పుడైనా ఫెయిల్ అయిపోతే లెఫ్ట్ సైడ్లో ఆనుకుంటా వస్తే బండి నిలిచిపోతుంది. చూడండి ఎంత పెద్ద ఘాటు. ఈ ఘాట్లో బండ్లు ఎంత స్లోగా రావాలంటే అంత స్లోగా రావాలి. ఈ కారు వాళ్ళు వీళ్ళందరూ ఫుల్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఏమంటే కొంచెం లోడ్ బండ్లు, లారీలు అవి ఇవి ఉంటాయి, అవి చూసుకుంటా ఆరాంగా బండి తిప్పుకోవాలా, బండి తోలుకోవాలా, అట్లే చేసుకోవాలా. ఎందుకంటే ఈ ఒక్కడే ఉంటే బండి దగ్గర అర్థమవుతుంది వానికి బండి పని ఏమి, ఆ బండి కండిషన్ ఎట్లుంది ఏమి. అప్పుడప్పుడు బండ్లు చెకింగ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మేము ఇది మామూలుగా అదే చెకింగ్ చేస్తారు కదా మెకానిక్ దగ్గర, అట్లా చెకింగ్ చేయించుకోండి. మీరే చేయాల్సిన అవసరం లేదు, మెకానిక్ దగ్గరకు కూడా చేయించుకోవచ్చు. ఏందిరా వీడు ఇట్లా చెప్తున్నాడు, నాకు అన్నీ తెలుసు కదా, నాకు తెలుసు కదా, నాకు తెలియదా, మీకే తెలుసా అనుకుంటున్నాడు అని నేను చెప్పలేదన్నా. ఏమంటే నాకు కొంచెం అవగాహనతో నేను మీకు చెప్తున్నాను, మీరేం అనుకోకండి. ఈ ఘాట్లో మాత్రము చాలా జాగ్రత్తగా, చాలా భయంగా బండి తోలాల. చూడండి ఎట్లా ఫాస్ట్ పోతున్నాయి బండ్లు మాత్రము. కారు వాళ్ళు, 2 వీలర్ వాళ్ళు, బస్సు వాళ్ళు అందరూ ఫాస్ట్గా పోతారు ఘాట్లో మాత్రము. అన్నా అందరూ కొంచెం ఘాట్లో కొంచెం మెల్లిగా పోండి. ఒకరు బాగుంటాయి, ఒకరు బాగుండవు బండ్లు. ఒకరిని చూసి ఒకరు ఎగరతారు పైకి బండి తోలేటప్పుడు. ఏమంటే బండి మీద కూర్చున్న తర్వాత మన బండి అనుకొని తోలితే బాగుంటుంది. ఇప్పుడు డౌన్ దిగుతాను చూడండి. ఈ డౌన్లో లెఫ్ట్ సైడ్లో నేను చెప్పాను కదా, బ్రేక్ ఫెయిల్ అయిపోతే స్లో చేసుకుంటే స్లోగానే ఉంటుంది బండి. మీ బ్రేక్ ఫెయిల్ అయిపోతే స్లో ఉంటుంది బండి. స్లో అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో మెల్లిగా టచ్ చేస్తే మీరు బండి నిలిచిపోతుంది. ఎందుకంటే నేను ఎందుకంటే చెప్తాను అంటే, ఇందుకు ముందు నాకు ఇట్లా జరిగింది కాబట్టి నేను చెప్తున్నా మీకు.
ఇట్లా నేను చేసినాను, కొంచెం కూడా డ్యామేజ్ లేదు. బండికి సైడ్కి కొంచెం కిరాక్ పోయిందంటే, లారీకి అంతా ఐరనే కదా, కొంచెం కిరాకు లైట్గా ఇది పోయిందంటే ఈ కడప ఘాట్లో మాత్రము